చాలా ఎంతగా ఉంది. శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు. బెంగళూరు వంకాయలా నిగనిగలాడిపోతున్నా. శవం గ్లామర్ గా ఉందా లేదో చూడవలసింది నేను. చూడండి డాక్టర్ గారు, ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ డెత్ నిర్ధారించండి. ఆగండి బాబు, మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక. ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే. ఆయన వచ్చి చూడటానికి ఇది మైకేల్ జాక్సన్ ప్రోగ్రామా? మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీరు కానివ్వండి. ఆగండి డాక్టర్ బాబు, చెప్పేది మీకు కాదా? మా చైర్మన్ గారంటే మీకు నెక్కనే. నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు. మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా? ఎవరైతే మాకంటే మాతో పెట్టుకోకో. పోలీసుల మజాక. డాక్టర్ గారు కానివ్వండి. ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా? మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను. శవం పారిపోతుందే. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళే శవాన్ని పట్టుకురండి, లేకుండా మన ఉద్యోగాలు పోతే వెళ్ళండి. సీత సీత వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా రాజా ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి, స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆమోదం రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా. ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకు సమాధానం చెప్పే చవడదొద్దామని అనుకుంటున్నావా? నానా, నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే నా కొడుక మజాక. కానీ ఏంటో నసుకుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న, వెద ఉద్యోగం పోతే పోయింది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా. ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్లి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను, ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. మొగుడు సస్తే సగామనం చేయించేవాడు, చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకు 2 చేతులు ఉన్నాయి. కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగాలేక ఎంచేత జీవితంలోనూ అంతే. కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లంత జావ పోసేది కొడుకు. రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, ఊరిని ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసే తింటాయి. కాకులుకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా. నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. హలో మోనికా, కంగ్రాచులేషన్స్. దేనికి? కంగ్రాచులేషన్స్ మోనికా. కంగ్రాట్స్ మోనికా. హలో మోనికా, కంగ్రాట్స్. ఈ రోజు కాలేజీలో అందరికీ ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది. హలో మోనికా, మీరు ఒక్కరే మిగిలిపోయారు, తీసుకోండి. శుభలేఖ, పెళ్ళెవరికి? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేనెందుకు సన్నాయి వాయిస్తాను? నా పెళ్లి కాబట్టి నేనే కార్డులు పడుతున్నాను. కంగ్రాచులేషన్స్. సేమ్ టు యూ. పెళ్ళెక్కడా? మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో. అమాప్కే ఏకం లాగా దిల్వాలియే దుల్హానియా లే జాయేంగే విల్లో
నా పెళ్లికి మీరు లేచి రావాలి. తప్పకుండా వస్తాను. అమ్మాయి దేవురు మనూరే, చదువుకుందా? మన కాలేజీలోనే. మన కాలేజీలోనా? పేరేంటి? మన పేరే. మన పేరేమిటండి? మన పెళ్లి కదండి. మన పెళ్ళ? చూడండి, శ్రీకాంత్, వాట్ ఇస్ దిస్? మీ ఫోటో పక్కన నా ఫోటో. నీకు మేనర్స్ ఉందా? నన్ను నేర్పించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా? సారీ, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతావేంటి? టేక్ ఇట్ ఈజీ పాలసీ, తీసుకో. మీలాంటి వాళ్ళకి ఇది టేక్ ఇట్ ఈజీ. ఏప్రిల్ 1 రోజే కాదు, ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫూల్స్ చేస్తూనే ఉంటారు. మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి కూడబెట్టి మమ్మల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు. అంతేకాని మీలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు. నీ దగ్గర డబ్బులున్నాయి, కార్లున్నాయి, మేడలున్నాయి. ఏ మచ్చపడ్డా నీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది. కానీ పేదరికంలో చస్తూ బతికే పెళ్లి కాని ఆడపిల్ల మీద ఏ అపవాదు పడ్డా ఈ జన్మలో పోదు. ఆ అపవాదు పోవడానికి నాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు. యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ణి చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చబట్టింది ఏమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు, రా రా రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాలు నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. ఆ, అన్నట్లు నిన్న ఒక స్వామీజీని కలిశాను. ఈ విభూది ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లి కాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. హాయ్, రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది? వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, అలాగేనండి. ఈ దెబ్బతో నా వస్తానండి. పెళ్లి ఖాయం. నమస్కారం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొణుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి. నేను టెంకే గారండి, పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసీ. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదన్నే నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వమో చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించేనా అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, కాదు, లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి? ఓ గోతం దులిపేస్తాం, ఏరుకోండి. ఏమండి? డోంట్ డిస్టర్బ్ హిమ్. పెళ్ళైందాకా అదే పొజిషన్ లో ఉండనివ్వండి. కమ్ ఆన్ డాక్టర్. ఏ కొండయ్య, రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ, శవం మనిషి. శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు.
చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే? సరే సార్. సార్ ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, ప్లీజ్ సార్. సరే, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమాదర్థంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికో గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని, నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర ఆపావు? ఇది మీ హెడ్ క్వార్టర్ సార్. మరదే ఏమిటి మళ్ళీ నన్ను ఏడిపించడానికి ఏదైనా కొత్త ప్లాన్ వేసుకుని వచ్చావా? ఏదో సరదాగా చేసిన పని నేను ఇంత బాధ పెడుతున్నాను అనుకోలేదు. ఐఎమ్ సారీ. నువ్వు సారీ అన్నంత తేలిగ్గా నేనే విషయం మర్చిపోలేను. అందులో నాటకాలాడి జీవితాల్ని నవ్వులు పలిచేసే నీలాంటి వాళ్ళని నేనే కాదు, ఎవరు నమ్మరు. నీ మీద అభిమానంతో నీకు దగ్గర అవ్వాలని చూశాను, కానీ నేను కష్టపెట్టాలని కాదు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐఎమ్ సారీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మా నాన్నగారు మన ఫస్ట్ నైట్ ని అమెరికాలో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. అమెరికా అయినా అనకాపల్లైనా సీనిదే కదా. సీన్ అంటే నేను చెప్తాను కదా. అయ్యో ఏంటిది? నా ఉసురు తగిలి మంచం విరిగిపోతుందిలే. నాకు చేయకుండా వాడికి చేస్తారా పెళ్లి? ఒళ్ళు మండిపోతుంది. ఏమండి, ఆ అమెరికా అయినా బోలు డబ్బిస్తా అన్నాడు కదా, ఇచ్చాడా? 3 రూపాయల వడ్డీకి వాళ్ళ దగ్గర ఉంచమన్నాను. పోనీ ఓ 50,000 అడిగి తీసుకోపోయారా? ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేవాళ్ళం. మధ్యలో డబ్బు తీస్తే వడ్డీ దండగే ఉండని. సరే. అయ్యో, అక్కడ శోభనం కూడా అయిపోయింది. నా పెళ్లి కూడా చేస్తే ఒక పని అయిపోయేదిగా. వీళ్ళెప్పుడు ఇంతే, ఒళ్ళు మండిపోతుంది. అబ్బా, వద్దండి. చివుకోండి. ఏయ్. అయ్యో, వద్దండి. వదినా, రాత్రి గదిలో తేలు కుట్టిందా? కెవ్వు నరిచావు? కాదు, మీ అన్నీ కుట్టాడు. నోర్మై, పిచ్చివాగుడు నువ్వు. పోమ్మా. అమ్మా, ఎదిగిన ఆడపిల్లలు ఇంట్లో ఉన్నారు. నీ కొడుకుని కోడల్ని కాస్త మనుషుల్లాగా ప్రవర్తించమని చెప్పు. నువ్వు మాత్రం ఏమిటే ఇప్పుడు పోవడం, పొదుపోయాక రావడం, ఇది సంసారం చేసే కొంపేనా? రాత్రి పడగదిలోంచి వచ్చిన శబ్దాలు విని నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. మొద్దు, విన్నావా దాని మాటలు? ఊరికే కనిపారేయటం కాదు, ఆడపిల్లల్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఏమందండి అది? చిన్నమ్మాయి, నీతో చెప్పడం కంటే ఆ చెడుతో మొత్తుకోవడం బెటర్. అబ్బా, నాన్నకి ఆవేశం నా పెళ్లి విషయంలో ఉండుంటే ఎప్పుడో నా పెళ్ళైపోయేది. ఛీ, నా కర్మ. గట్టిగా కొట్టుకోవే, పేలన్నా చేస్తాయి. చాలమ్మా నువ్వు. దేవుడా, నా బిడ్డను కాపాడు దేవుడా. అయ్యో, నా బిడ్డగా తెల. అయ్యో దేవుడా, మాకు దిక్కెవరు? నేను డాక్టర్ని కాదమ్మా, మీరు లేవండి. నేను చెప్పింది వినండి. మీరు లేవండి. అక్కడ పేషెంట్ చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. మీరు ఎలాగైనా సరే అతన్ని కాపాడాలి. అది మెడికో లీగల్ కేసు, మేమేం చేయలేం. అతన్ని వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్ళండి. అది కాదు,
ఇక్కడి నుంచి ఉస్మానియాకి వెళ్ళాలంటే ఎలాగైనా 2.5 hours పడుతుంది. ఈలోగా అతను ప్రాణం పోతే మేడం అదంతా మాకు అనవసరం. ఏ మిస్టర్ ఆగు, ఎక్కడికి? ఏ మిస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉంటే రూల్స్ పోలీసులు కేసులు అని భయపడి చేతులు ముడుచుకుని కూర్చోవడం మానవత్వం కాదు. అందుకే ఇతను ట్రీట్మెంట్ చేస్తాను. ఎలా చేస్తావు? అసలు నీకేం తెలుసు? నేను డాక్టర్ని కాకపోయినా మెడికల్ స్టూడెంట్ని. మీకు పట్టా ఉంటే నాకు సత్తా ఉంది. తర్వాత ఏం జరిగినా తిరిగి ఎదిరించే ధైర్యం కూడా ఉంది. ఏ మిస్టర్ నీకే చెప్పేది విను, నా మాట విను. ఆగు, ఏయ్, ఆగమంటే. అరే అతన్ని బ్రతికిస్తే గానీ నేను బయటికి రాను. డోంట్ డిస్టర్బ్ మీ. వద్దు వద్దు. నా బిడ్డకి ఏమవుతుంది కదా, బాగవుద్దా? ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా బిడ్డ క్షేమంగా తిరిగి వస్తే అంతే చాలు. హలో, ఇజ్ ఇట్ పోలీస్ స్టేషన్? ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ 2-3 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి. అప్పుడు కానీ పూర్తి పరిస్థితి తెలియదు. ముందు నీ పరిస్థితి ఆలోచించు. చదువు పూర్తి కాకుండా డాక్టర్ పట్టా పుచ్చుకోకుండా ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయడం చట్టరీత్యా నేరం తెలుసా? తెలుసు. మొదట ధర్మం, తర్వాత చట్టం. సమయానికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అతని ప్రాణాలు ఎవరికి పడతారు? నాకు ఒక 2 గంటల అవకాశం ఉంది. నేను అతని దగ్గర ఉండాలి. ఏంట్రా చేసిన చాలక పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నావు? వీడి ముందు వేరెక్కించండి. ఇన్స్పెక్టర్, నేను చెప్పేది- ఆగండి. మౌనిక, ప్లీజ్, నా మాట మౌనిక, వినండి. జాగ్రత్త. ఆగండి. ఆగండి. నాకు ప్రాణాలు పోయటమే కాదు, ప్రాణాలు తీయటం కూడా తెలుసు. నేను తలుచుకుంటే మిమ్మల్ని 4 దెబ్బలు కొట్టి చంపగలను. కానీ మీరు పెట్టే హింసలు ఎందుకు భరిస్తున్నానో తెలుసా? రాబోయే తరానికి కాబోయే డాక్టర్గా ఎంతో మందికి సేవ చేయాల్సిన వాడిని. ఈ రోజు ఈ చేతులతో కత్తి పట్టుకుని పవిత్రమైన నా వృత్తి ధర్మానికి శ్రీకారం చుట్టాను. ఒక మనిషిని బ్రతికించాలని ఆపరేషన్ చేస్తున్నప్పుడు నా చేతికి రక్తపు మరకలు అడ్డుకున్నాయి. ఇప్పుడు ఇదే చేతులతో మిమ్మల్ని చంపి మీ రక్తంతో నా చేతులను అపవిత్రం చేసుకోలేను. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీసుల దౌర్జన్యం. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీస్. 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 పోలీసుల దౌర్జన్యం. పోలీసుల దౌర్జన్యం. శ్రీకాంత్ని. శ్రీకాంత్ని. పోలీస్. 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 ఏం పోలీస్ స్టేషన్ మీదకే దౌర్జన్యానికి వచ్చారా? మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే వాడికి పట్టిన గతే మీకు పడుతుంది. మాకు పట్టే గతి కాదు. శ్రీకాంత్ రిలీజ్ చేయడం ఆలస్యం అయితే మీకు పట్టే గతి గురించి ఆలోచించండి. చావు బతుకుల్లో ఉన్న మనిషికి ప్రాణం పోసిన వాణ్ణి మీరే దౌర్జన్యంగా అరెస్ట్ చేశారు. అతను ఆపరేషన్ చేసి బ్రతికించిన పేషెంట్ తల్లి ఇదిగో. అవునయ్యా, నా కొడుకు చావు బతుకుల్లో ఉంటే ఆపరేషన్ చేసి కాపాడా బాబు. ఆ బాబును వదిలిపెట్టండి అయ్యా. ఇప్పటికైనా మీరే అతన్ని మర్యాదగా వదిలిపెడతారా, లేకపోతే మేమే లోపలికొచ్చి తీసుకెళ్లాలా? వాడిని తీసుకురా. అలాగే సార్. మీరు అక్కడే ఆగండి. చెల్లు లలనా అబ్బబ్బబ్బా ఇది బాణం దెబ్బ. ఈ ఊపులో వాటేసుకో. అరే చెల్లు చెల్లు లలనా అబ్బబ్బబ్బా ఇది బాణం దెబ్బ.
చుక్కల వేళకు చెక్కిలి ఇవ్వగ టక్కున వాళ్ళన టక్కరి టక్కుల బాల తీవ్రాల ఉక్కిరి బిక్కిరి చక్కిరి గింతల అక్కర తీరక పక్కన చేరిన చూరా సొగ్గు చూరా కడుపున ఈడులనా చిలిపిగా నేను చూడనా తనువుల తీపి తాగరా మనువుల దాకా నీ పేరే బల్లిస్తానే అందాలే అల్లేస్తానే లంచాలే చెల్లిస్తానే పదే హలో హలో మదనా ఇడిందప్ప ఆగుందప్ప అర్రె చెల్లు చెల్లు లలనా. అబ్బబ్బా, ఇది బాణం దెబ్బ దెబ్బ నిప్పుల వప్పన గప్పుగా రేగితే ఇప్పటి కప్పుడు కప్పులు చేయగరావా నిలుకోవా ఓయ్ అచ్చట తీరని ముచ్చటలారని వెచ్చని సోకును మచ్చిగ చేయగరానా కన్నెకునా నవ నవలాడు ప్రేమి పిలిచిన రాయి తాపసి కుసురుసురాన్న ఊర్వశి గుసగుసలాడే నాకసి చీకట్లో మన్నిస్తాలి కౌగిట్లో నన్నిస్తాలి తీయంగా తీరుస్తాలి తననా హలో హలో మదనా ఇదేదప్ప ఆగిందప్ప చెల్లు చెల్లు లలనా అబ్బబ్బబ్బా, ఇది బాణం దెబ్బ నీ చూపుతో వేటాడుతా ఈ ఊపులో వాటేసుగా హలో మదనా ఆగుందప్ప చెల్లు చెల్లు లలనా అబ్బబ్బబ్బా, ఇది బాణం దెబ్బ ఓ మీరా రండి నాన్నగారి కాళ్ళు నొప్పి తగ్గిందండి నాకు పెళ్ళైతేనే గాని వాళ్ళకున్న నొప్పులన్నీ పో అన్నట్లు మొన్న విభూతి ఇచ్చాను వాడుతున్నారా ఓ వాడుతున్నాను అవును నాకు పెళ్ళవుతుందంటారా అందుకే త్వరగా పెళ్లి అయ్యే ఇంకొక మార్గం కనిపెట్టాను ఏమిటది ఆ, ఇది రుక్మిణి కళ్యాణం అనే ఒక గ్రంథం దీన్ని ప్రతిరోజు చదివితే తప్పకుండా పెళ్లి అవుతుందట నిజంగానా నిజమేనండి అందుకే మీకోసమే తీసుకొచ్చాను థ్యాంక్ యూ నాకు పని ఉందండి వస్తాను వీరబాబు దండాలు బాబు. ఈ చల్లో దండాలేమిట్రా అచ్చరే గాని అర్ధరాత్రి పూట శ్మశానానికి తాళం వేసి ఇటు వచ్చావేమిటి రే ఏంట్రా వెతుకుతున్నావు అది కాదు బాబు, ఈ మధ్యన శ్మశానంలో శవం లేచి నడుచుకుంటూ వెళ్ళిపోనది. పెదరాయుడు సినిమాకి వెళ్ళిందేమో ఇయాల కొలాలు అడగండి బాబు. మరి ఏంట్రా బాబు ఆ. శవాలు దెయ్యాలు అవుతాయా? చచ్చ శవాలు దయ్యాలు అవడం ఏమిట్రా లేచి నడిచి వెళ్ళిపోనదని అన్నాను కదా. అది దయ్యం కాబట్టి ఆ? అయితే శవం దెయ్యం అవుద్ది. శవం దయ్యం ఎందుకు అవుతుందిరా దెయ్యం శవం అవుద్దా? రే శవం దయ్యము కాదు దయ్యం శవము కాదు శవం శవమే దయ్యం దయ్యమే అదేంటి బాబు, దెయ్యం అవుద్దని అంటున్నాను కదా. దయ్యం కాదురా మరి దయ్యం ఆ, బాబాయ్ దెయ్యం అవుద్దని చెప్తున్నాను కదండి. అరే నీ పొందనికి అర్థం కాదేంటి ఏంటది? దయ్యం కాదు ఆ. దయ్యం బాబు దెయ్యం అవుద్దని నానే చెప్పినాను కదండి. అరే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా దయ్యం కాదురా మరి దయ్యం బాబు ఏంటండి ఇలా తింటున్నారు నన్ను? దెయ్యం అవుద్దని చెప్పారు కదండి. రేయ్ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మొహం పగిలిపోతుంది ఆ. చెబితే అర్థం కాదేంటి నీకు ఏంటది? దయ్యం కాదు మరి దయ్యం బాబు రే పిచ్చోడా లేకపోతే ఆఫీస్ లో నా మీదకి వచ్చి జోకులు వీడేంటో వీళ్ళు ఎవలేంటో అరే ఏంటిది? మమ్మల్ని ఆశీర్వదించండి నాన్నగారు ఈ అమ్మాయి ఎవర్రా? ఈ అమ్మాయిని నేను ప్రేమించాను మీరు పర్మిషన్ ఇస్తేనే పెళ్లి చేసుకుంటాను ప్రేమించడానికి నీకు ఎవరిచ్చారా పర్మిషన్? క్షమించండి నాన్నగారు ఇలా అడిగి నా సానుభూతి పొందాలనా? అడ్రస్ లేని వాళ్ళు చేస్తుంటే నీకు కూడా అడ్రస్ లేకుండా పోతుందిరా. లేదు నాన్నగారు మీకు చెడ్డ పేరు తీసుకొస్తే నన్ను చంపేయండి ఈ అమ్మాయి ఎవరనుకుంటారు చలపతిరావు గారు అమ్మాయి చలపతిరావు గారంటే అరే
చలపతిరావు గారు తెలియపోవటం ఏంటన్నా, పెద్ద ఇండస్ట్రియలిస్ట్. హైదరాబాద్ లో వీళ్ళ నాన్నగారికి మహేశ్వరి పరమేశ్వరి థియేటర్లు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 12 ఎకరాల నిమ్మ తోట ఉంది. వద్దు వద్దు ఇక ఆపేయ్. ఏమేవ్ అబ్బాయి లోపల తీసుకెళ్లి కాఫీ ఏర్పాట్లు చూడు. ఏం లేదమ్మా, నేను గట్టిగా అరిస్తే మీరు స్ట్రాంగ్ గా నిలబడతాడో లేదో చూద్దామని చిన్న డ్రామా ఆడానంతే. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఏమండి కాఫీ పొడి నిన్నే అయిపోయిందన్నానుగా. ఆ మాట ఇంత పబ్లికే చెప్పాలా? ఇప్పుడు మర్యాద ఎందుకున్నా, సుధా వాళ్ళ నాన్నగారు మనందరినీ ఈ రోజు భోజనం రమ్మని పిలిచారు. మరి చెప్పారా? ఏమేవ్ తొందరపడి వంట మొదలెట్టావా? ఆపేయ్, సాయంకాలం తినొచ్చు. ఉండరా, చొక్కా వేసుకొస్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చూడండి రామచంద్రయ్య గారు, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి చేయడంలో ఏం అభ్యంతరం లేదు. కానీ ఏమిటి మీ సందేహం చెప్పండి. మీ రెండో అమ్మాయిని మా ఏకైక కుమారుడికి ఇచ్చి చేయాలి. అంతకంటే మహద్భాగ్యమా? తప్పకుండా చేద్దామండి. అయితే ఒక విషయం, మా వాడికి కొంచెం పిచ్చి ఉంది. ప్రస్తుతం వాడు పిచ్చాసుపత్రిలో ఉన్నాడు. అయినా సరే మీరు ఈ పెళ్లికి ఒప్పుకుంటేనే మా అమ్మాయి మీ ఇంటికి వాళ్ళు అవుతుంది. దాందే ఉందండి, గొప్ప గొప్ప మేధావులందరూ అలాగే ఉంటారు. అంతెందుకు పాత అర్థాంగ సినిమాలో అక్కడే నాయకులో పిచ్చుంటే సావిత్రి మార్చుకోవాలా? అంతెందుకు ఈ మధ్య వచ్చిన ఆపద్బాంధవుడు చిత్రంలో ఆ హీరోయిన్ అదే మీనాక్షి శేషాద్రిని ఆ హీరో ఎవర్రా? చిరంజీవి గారు అచ్చు నాలాగే ఉంటారు. అచ్చు మావాడిలాగానే ఉంటాడు. మార్చుకోవాలా? అలాగే ఇది నాన్న అవి సినిమాలు, జీవితం కాదు. జీవితాలు చూస్తే సినిమాలు తయారు చేస్తారు. నువ్వు నోరు మూసుకో. నోరు మూసుకుని ఇన్నాళ్ళు బ్రతికాను. మౌనిక, చూడండి సార్, మాకు తండ్రి లేడు, ఆయన దేశాల మీద పోయాడు. ఈయన మా పెంపుడు తండ్రి. పదక్క. ఏమిటో నువ్వు అక్కడ చెప్పొచ్చింది? నేను దేశాల మీద పోయానా? ఇంకా నయం, బ్రతికే ఉన్నామని చెప్పినందుకు సంతోషించు. మౌనిక, ఆగండి. స్వార్థం కోసం ఆడదాన్ని కాళ్ళు చేతులు నరికి తందూరి పొయ్యిలో తగిలిపెట్టిన మహానుభావుల జాబితాలో మీ పేరు కూడా చేరిపోవాలంటే ఆ పిచ్చివాడికిచ్చి పెళ్లి చేసే బదులు డబ్బా కిరసనాయలు పోసి తగలబెట్టండి. ఖర్చైనా మిగులుతుంది. ఎప్పుడు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచించారే గాని మా ఆవేదన గురించి పట్టించుకోలేదంటే కూతుళ్ళుగా మేము చేసిన పాప ఏమిటో చెప్పండి. ఈ సంసారాన్ని నిలబెట్టేది నా కొడుకుల భవిష్యత్తే గాని మీ పెళ్లిళ్ళు కాదు. మాకు పెళ్లిళ్ళు అవసరమని మేమెవరితోనన్నా లేచిపోతే బయట ఏడ్చి కట్నం ఖర్చు తగ్గినందుకు లోపల సంతోషపడతాను. శభాష్. కూతుళ్ళు లేచిపోవడానికి తగిన సలహాలు ప్రోత్సాహం ఇచ్చే నీలాంటి తండ్రి ఊరికి ఒక్కడుంటే చాలు. దేశంలో ఈనాడు వరకట్న సమస్య ఉండేదే కాదు. నీ కొడుకు సుఖం కోసం నన్ను పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. ఇదే అమ్మ పిచ్చిదైతే నువ్వు చేసుకునేవాడివా? నువ్వు పిచ్చివాడివైతే ఇన్నాళ్ళు అమ్మ నీతో కాపురం చేసేదా? ఏంటే నాన్నగారికి ఎదురు సమాధానం చెప్తున్నావు? చెప్పుతో కొడతాను, జాగ్రత్త. చెప్పులు నాకు ఉన్నాయి. ఎందుకే గొడవలన్నీ లోపలికి రా. ఆడపిల్లలు ఇంట్లో కూర్చుని ఏడ్చే రోజులు ఎప్పుడు పోయాయమ్మా? మగపిల్లలు ప్లస్లు, ఆడపిల్లలు మైనస్లు అనుకునే ఇలాంటి వాళ్లను నట్టింట్లో నిలదీసి అడిగే రోజులివి. నట్టింట్లో కాకపోతే నర్రోడ్డు మీద నిలబడవే. నువ్వు అర్ధరాత్రి వరకు ట్యూషన్ల పేరుతో ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏ లాడ్జీలో కుదురుతున్నావో ఎవరు తెలుసు? సంగతి అంతా నాకు తెలిసే. నువ్వు నోర్మేరా. నేను అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. దీని చెడుతురులకు రేపు కడిపైతే తలదించుకోవాల్సింది మేము. విన్నావమ్మా, వీడు నేను చెడిపోయానంటున్నాడు. ఆడపిల్ల తన దాపరికాలు తల్లి దగ్గర దాచదు కదమ్మా. నేనెంత మందితో తిరిగాను, ఎంత బాగా చెడిపోయానో నువ్వే వీడికి చెప్పమ్మా. మౌనిక, ఓ వీళ్ళు నీ కొడుకులే కదూ. కొడుకులు కొరివి పెడతారని మమకారంతో కూతుళ్ళకు తల కొరివి మీరు పెడతారా? నాన్న, మీరు స్వర్గంలో సంసారం చేస్తే మగ పిల్లలు, నరకంలో సంసారం చేస్తే మేం పుట్టావా? ఏనన్నా, పసితనంలో మగ పిల్లలకు పనికిరాని బట్టలు మాకు తొడిగి స్కూలుకి పంపారు. అప్పుడు దేవుటని అడిగే తెలివి లేదు. వయసు వచ్చాక చిరిగిపోయిన నీ కొడుకుల లుంగీలను లంగాలుగా మార్చి మమ్మల్ని కట్టుకోమన్నారు. అప్పుడు వా తెలిసినా అడిగే ధైర్యం లేదు. ఈ రోజు నేను చెడిపోయినని నింద వేసి నా శీలం మీద వీళ్ళు బురద చల్లారు. చెడిపోయిన కూతురు ఇంట్లో ఉంటే వ్యాపారం చేసుకోక ఇంకా నీకు వీళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఒకడు బస్ స్టాండ్ లో, ఒక రైల్వే స్టేషన్ లో నిలబడి ఖాతాలు తెస్తారు. నువ్వు ఇంట్లోనే ఉండి వ్యాపారం చూసుకో. నా రేటు ఎంత అని అడగను, నా రేటు పెంచమని డిమాండ్ చేయను. నీ కొడుకులు చదువులకే కాదు, వీళ్ళిద్దరు బిల్డింగ్లు కట్టుకోవడానికి కూడా ఈ కూతురు ఉపయోగపడుతుందని నువ్వు తెలుసుకో. విలువేంటో తెలియాల్సిన అవసరం ఇక్కడ ఎవరికి లేదు. నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. పోతాను. నేను ఇక్కడే ఉంటే నిజంగానే నన్ను చెడగొట్టి ఆ డబ్బుతో మీ అవసరాలు తీర్చుకుంటారు. మిమ్మల్ని మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్తే తప్ప నేనుగా బ్రతకలేను. మౌనిక ఆగు, నేను నీతో పాటు వస్తాను. నువ్వెక్కడికే? మౌనిక ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఎందుకంటే నేను ఈ ఇంట్లో ఉంటే మీరు నా పెళ్లి చేయరు, ఎవరికైనా అమ్మేస్తారు. అందుకే నాకు తొందరగా పెళ్లి కావాలి. నేను మౌనికతో వెళ్ళిపోతాను. పిచ్చ పిచ్చగా ఉందా? గడప దాటావంటే కాళ్ళు చేతులు నరికేస్తాను, జాగ్రత్త.
ప్రాణాలు తీస్తావన్నా భయపడా నువ్వు పదక. అవసరమైతే అది జరుగుతుంది. నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి. మర్యాదగా మమ్మల్ని బయటికి వెళ్ళనివ్వండి. ఆగండి. నువ్వా ఎక్కడికి ఎందుకు వచ్చావు? దుష్ట శిక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం. నువ్వేమైనా కృష్ణ పరమాత్ముడువా? అయితే నీకున్న గోపికలో దీని నంబర్ ఎంత? లెక్క పెట్టి నెంబర్ ఎంతో మీరే తెలుసుకోండి. రామోనిక, తీసుకెళ్ళి బాబు. మా దరిద్రం వదిలిపోతుంది, పీడ విరగడైపోతుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, బిడ్డలనే మమకారం మా మీద మీకు లేకపోయినా తల్లిదండ్రులనే గౌరవం బాధ్యత మాకున్నాయి. ఎప్పటికైనా మిమ్మల్ని ఆదరించడానికి మీరు కాదన్న ఈ కూతురు ఉందని మీరు మర్చిపోకండి. నమస్తే బాబాయ్. నోర్మోయ్, ఎవర్రా నువ్వు? ఏ మాత్రం పరిచయం లేకుండా బాబాయ్ అని పిలుస్తావు? పిశాచి వెధవా. పిశాచ, డబ్బు పిశాచ, కామ పిశాచ. రేయ్, ఏంట్రా? ఏం పిచ్చి పిచ్చిగా ఏమైనా ఉందా? పిల్ల రాక్షసుడిలా ఫేసు నువ్వును. రాక్షసుడా, బ్రహ్మ రాక్షసుడా, నరరూప రాక్షసుడా? ఏంట్రా? ఏమిటి నాకే ఎదురు తాళం వేస్తున్నావు? తాళమా? ఆది తాళమా, గాద్రేజ్ తాళమా? ఇదెక్కడి వ్యధం మేళం నాకు? మేళమా? పెళ్లి మేళమా, చావు మేళమా? అమ్మో, నేను అందరినీ ఏడిపిస్తుంటే నువ్వు నన్ను ఏడిపిస్తావేమిట్రా? నన్ను వదిలేయరా. అది సరే కానీ సార్, జనన మరణ రిజిస్ట్రార్ వారి కార్యాలయము ఎక్కడ సార్? నీకెందుకు సార్? పేరు నమోదు చేయించుకోవడానికి. నేను చచ్చి 10 రోజులైంది. నా కాళ్ళ మీద పడ్డం కాదయ్యా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ చెల్లెలు తను బ్రతకగలన్న ధైర్యంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఐ లైక్ హర్ గట్స్. నా అల్లుడు కూడా అలా ఉండాలి. నీకు ఆ ధైర్యం ఉందని రుజువు చేయి, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను. మావయ్య గారు, ఇంకొకసారి ఆలోచించండి ప్లీజ్. సరే, నా కూతురు నీకు మనసు ఇచ్చింది. నా కూతురు సుఖంగా ఉండాలి అంటే నా కాళ్ళ దగ్గర పడి ఉండే అల్లుడు నాకు కావాలి. నువ్వు ఎలాగూ నా కాళ్ళ మీద పడ్డావు కాబట్టి నువ్వు నాకు నచ్చావు. డోంట్ వరీ, మీ మ్యారేజ్ నేను జరిపిస్తాను. అగ్రిమెంట్ త్వరగా వచ్చేయండి. పెళ్ళే ముందు ఆడావిడి. చెల్లెళ్ళని ఒకసారి వెళ్ళి చూసినట్టు. అలాగేదమ్మా. టైం అయింది, త్వరగా పోనేవయ్యా. ఇప్పటికే ఎన్నిసార్లు చదివావు? ఏమిటి? రుక్మిణీ కళ్యాణం 97 సార్లు. వెరీ గుడ్. మరో 3 సార్లు చదివితే 3 రాత్రులకు డోకా ఉండదు. పిండత్రయదేవతాభ్యో నమః. ధ్యానావాహన షోడశోపచార పూజాన్ సమర్పయామి. ఓం అయోధ్యా మధురామాయ కాశీ గాంజ అవంతికాః పూరీద్వారావతి దేవా సప్తైతే మోక్షదాయకాః. అహం కాశీం గమిష్యామి త్రైమని సామ్యం ఇది భగవాన్ సర్వం కాశీ దాసవసన్నభేత్. శ్రీశైలం కాశీ కేదారం కాళహస్తేశ పక్షిషం పంచక్షేత్రం పఠే నిత్యం మహాపాతకనాశనం. పిండత్రయాధిష్టాన దేవతాభ్యో నమః. ఆగండి, మీరు లోనకి రాకూడదు. వెళ్ళి డాక్టర్ గారిని కలవండి. అలాగే. ఈ శవాన్ని ఆ శవాల మధ్యన పడుకోబెట్టండి. మాస్టారు, అవతల బోల్డ్ చోటుందిగా, నా శవం మీద పడతావే? సారీ సార్. ఎక్కడికి వెళ్తావు? చచ్చిన వాడివి చచ్చినట్టు పడుకో. శవం గారు, ప్లీజ్ నన్ను వదిలేయండి. భయపడకు,
నేను నీలాగే బ్యాంకులో 25 లక్షలు అప్పు చేసి ఎగ్గొట్టిన వాడిని. ఏ బ్యాంక్ సార్ మీది? మనందరిది ఆంధ్ర బ్యాంక్. ఓహో, మరి మీది? మీకోసమే పంజాబ్ సినీ సర్వీస్ బ్యాంక్. ప్రజా సంక్షేమం కోసమే వైశ్య బ్యాంక్. ఓహో, ఇక్కడ మన బ్యాంక్ ఖాతాదారులు చాలా మంది ఉన్నారన్నమాట. సరవకు. గవర్నమెంట్ డాక్టరు ముందు నిన్ను తర్వాత నన్ను పోస్ట్ మార్టం చెయ్యబోతున్నారు. పోస్ట్ మార్టమా? నన్నా? సరవకు. ముందు గుడ్డ కప్పుకొని పడుకో, వాళ్ళు వచ్చేస్తున్నారు. బాబాయ్, రే బాబాయ్. ఎవరు? నేను బాబాయ్, బాగున్నావా? ఎవరు? ఏమిట్రా? ఏమిటలా అయిపోయావు? నువ్వేనా? నేను నీ రాముని. నువ్వు బతుకున్నావా? నేను బతుకుండేమిట్రా? ఏం నువ్వు మాట్లాడుతుంది? ఎవరు? ఇట్లా ఇట్లా కూర్చో, కూర్చో, కూర్చో చెప్తా. రే, నువ్వు చచ్చిపోలేదా? నేను చచ్చిపోవడమేట్రా? పెద్ద జోకు నువ్వు. రే, నీలాంటి స్నేహితుల అభిమానం, నీ చెల్లెల సౌభాగ్యం, నా కొడుకుల అనురాగం ఉన్నంత వరకు చావు నా దగ్గర రానే రాదురా. నిజంరా, నువ్వు చచ్చిపోయావని తెలిసి బాధపడ్డాను. ఇప్పుడు నువ్వు బతుకున్నావని తెలిసి మరీ బాధపడుతున్నాను రా. ఏమిట్రా? ఏమైంది? ఇంకా ఏం కావాలరా? బతుకున్న తండ్రి చచ్చిపోయాడని చెప్పి డెత్ సర్టిఫికెట్లు చూపించి సాక్ష్యం కోసం పిండాకుడు కూడా పెట్టదని నీ కొడుకులు తండ్రి మాట సవదాటని ఆ శ్రీరామచంద్రుని కూడా దాటిపోయి చరిత్ర సృష్టించారా. నేను చచ్చిపోయాని చెప్పి నా కొడుకులు పిండాకుడు కూడా పెట్టారు. ఇంకా నయం, బతుకుండగా నీకు కూడు పెడతారో లేదో తెలియదు కానీ నీకు పిండాకుడైనా పెట్టినందుకు సంతోషించు. కొడుకులు తలకొరివి పెడతారని, వాళ్ళు నిన్ను ప్రమోషన్ మీద స్వర్గానికి పంపిస్తారని ఇన్నాళ్ళు ఎగిరి పడేవాడివిగా. ఓ, వెళ్ళి వాళ్ళు పెట్టిన పిండాకుడు ఎక్కడుందో వెతుక్కొని దాని మీద చిటికని విషం తల్లింపించేయరా. స్వర్గం సంగతి ఎలా ఉన్నా నీకు ఈ నరకం బాధ తప్పుతుందిరా. ఓ. ఇది కూడా అమ్మించి చెరువు. నేను చచ్చినట్టు దొంగ సర్టిఫికెట్ సృష్టిస్తారా? నా పీఎఫ్ నా పెన్షన్ తీసేసుకుంటారా మిమ్మల్ని? ఏ నువ్వు చావా? రేపు నువ్వు చేస్తే పిఎఫ్ మాకెవరా? ఎప్పుడు బ్రతికుండడానికి నువ్వు ఆయన అమృతం తాగేవా? మిమ్మల్ని అడిగి పారేస్తాను, చంపి పారేస్తాను. కాదురా, నా భార్య చరానికి తీసేస్తాను. ముసలాడివి నీకే ఇంత ఆవేశుంటే గుర్రాల్లో మాకెంత ఉండాలి? ఎరగబడి కొట్టే చస్తావా నాగం? మర్యాదగా బయటకు వెళ్తావా లేదా? దౌర్భాగ్యులారా, ఈయన జీవితం అంతా సంపాదించింది మీకే దారిపోసారు కదరా. ఎందుకురా మీ నాన్నను మోసం చేశారు? లేకపోతే మమ్మల్ని మోసం చేస్తారని. లోకులు కాకులై కూస్తే రేపు మీ మనసు మరి మీ కూతురికి ఆస్తి పంచాలనే ఆలోచన మీకొస్తే మాకు అదేం కావాలి? అందుకనే మిమ్మల్ని కావాలని తీర్థయాత్రలకు పంపించి ప్రపంచం దృష్టిలో మీరు చచ్చారని నమ్మించాం. ఓరి పాపాత్ములారా, అందుక మమ్మల్ని తీర్థయాత్రలకు పంపింది. లేకపోతే తీర్థయాత్రలకు వెళ్ళి పుట్టడు పుణ్యం మూట కట్టుకొస్తారానా? తమ్ముడు చెప్పింది కరెక్ట్. చచ్చిన తర్వాత పెట్టే కొరివి బతికుండగానే పెట్టి పున్నామ నరకంలోకి తోసేవాళ్ళు కొడుకులని అర్థం చేసుకోపోవడం ఏం తప్పు. ఈ వయసులో చేతికి ఆసరా అవుతారనుకున్న కన్ను కొడుకులే పావులై కాటేస్తారని తెలుసుకోలేకపోవడం ఏం చేసిన పెద్ద తప్పు. వద్దురా, మీ మొఖాలు మాకు చూపించద్దు. వెళ్ళిపోండి, మా ఇంట్లోంచి వెళ్ళిపోండి. మీరు లోపలికి పోదండి. ఆగండి. ఏంటి మా ఇల్లు అంటున్నారు? ఈ ఇల్లు మాకు రాసిచ్చినట్టు ఆయన ఎప్పుడో సంతకం పెట్టాడు. మరి మాట నమ్మద్దు, నేను రాయలేదు. ఇప్పుడే మర్చిపోయావా? ఆ రోజు యాత్రలకు వెళ్ళేటప్పుడు రాసావు, గుర్తు తెచ్చుకో. సీత, నీ కొడుకులు పెద్ద కుట్ర చేశారు, నమ్మించి మోసం చేశారు. ఏంటి ఏదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడతారు?
మర్యాద కుక్కలా ఒక మూలన పడి ఉండండి. ఇంత పిండం పడేస్తాం. చస్తే సంవత్సరానికి ఒకసారి పిండం పెట్టాలి. బతుకున్నారు కాబట్టి రోజుకు 2 సార్లు పిండం పడేస్తాం. ఎందుకంటే మమ్మల్ని కని చచ్చారుగా. కొడుకులనే గొప్పగా చూశావు, కూతురునే తులకన చేశావు, నిన్నాదై విషమును పంచారా, పున్నామ నరకమే చూపారా, ఇంటిని గోడలు కూల్చాయా, కంటిని రెప్పలు కాల్చాయా, మమకారం కొరకు యమపాశం అయితే అమృతమే ఎదలో హాలాహలమైతే ధర్మమా న్యాయమా దైవమా. మాతృదేవో భవ మాయమాట అత్యంతరంగా కొడుకులు వెళ్ళగొడితే అనాథల్లా చెట్టు కింద ఉన్నాం. ఏమిటండి మన బతుకులు ఇలా అయ్యాయి? మనవి బతుకులా? ఇంత దారుణం జరిగిన తర్వాత ఇంకా మనం బతికే ఉన్నాం అనుకుంటున్నావా? అమ్మా నాన్న మీరిక్కడ ఏం జరిగింది? మీ అన్నయ్యలు మమ్మల్ని వెళ్ళగొట్టారమ్మా. మరి నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఈ కూతురింటికి రావాలనిపించలేదా నాన్న? ఇంకా మమ్మల్ని క్షమిస్తున్నావా తల్లి? వద్దమ్మా వద్దు. ఏం మాటలు నాన్న ఇవి? నేను మీకు చేసిన అన్యాయానికి కూతురు నన్నేగా రానంటున్నారు. ఇదే కొడుకైతే ఇలా అనగల. వద్దమ్మా, ఆ పదమే ఉచ్చరించకమ్మా, నేను భరించలేను. అయితే పదండి నాన్న, కూతురుగానే మిమ్మల్ని నా ఇంటికి తీసుకెళ్తాను. నా కడుపులో పెట్టుకుని కాపాడుకుంటాను. కానీ పెంచిన మీ ఇద్దరి రుణాన్ని తీర్చుకుంటాను. ఇక నుంచి నేను మీ కన్న కూతుర్ని కాదు, కన్న తల్లిని. మీరే నా బిడ్డలు. ఆపదలే తాను తీర్చనే, అమ్మగా ఆకలి తీర్చిందా, కమ్మని లోగిలి చేసిందా. బ్యాంక్ వారపు చెప్పిన సభ ఇదేనా? అవును సార్. అట్టెందుకో డొక్క నుంచి గుట్లు వేసి పోస్ట్ మార్టం అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేద్దాం. సార్ ఈ శవం ఊపిరి పీలుస్తుంది, ఇతను బతికేమన్నట్టున్నాడు సార్. షటప్! నా కెరీర్ లో బతికిన వాళ్ళని బతికలేదు, చచ్చిన ఈ శవాన్ని బతికిస్తానా? నా డిస్టర్బ్ చేయకుండా బతికాడు. గెట్ అవుట్! నేను బతికే ఉన్నాను సార్. నిజం సార్. బ్యాంక్ వాళ్ళు అప్పెక్కొట్టడం కోసం శవంలా నటిస్తున్నాను సార్. అదే సంగతి ముందుగానే చెప్పు, లేకపోతే టెన్షన్ ఆపుకోవాలి. నిజంగా చెప్పేసామండి. మీరు ఆ టెన్షన్ ఆపి అటువైపు చూడండి సార్. నాలాంటి వాడే అక్కడ ఇంకొకడు ఉన్నాడు. ఏమైంది సార్? అతను చూసి అలా ఉడికిపోతున్నారు. వాడు మంచి కదే బాబు, సొసైటీ పారిపోతుంది శవం. ఓ మై డెత్! అతను శవం. అయ్యో బాబు! చూసావన్నాయి మౌనికి ఎంత పొగరు. నాన్న మనకిచ్చిన ఆస్తులు వాళ్ళకే సమాన భాగం ఉందని కోర్టు వచ్చి పంపించింది. ఆడదానికి ఆస్తిలో భాగం ఇవ్వమని అడిగే హక్కు ఎక్కడిది? హక్కు ఇక్కడిదని కొంపలో కాదు అరిచేది. గట్టి ప్లేడని పెట్టి రేపు కోర్టులో వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారా? నేనున్నాను యువర్ ఆనర్. ఆడదానికి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం మూలంగానే సమాజం హీనంగా చూస్తోందని ప్రభుత్వం ఎన్నో చట్టాలు చేసింది యువర్ ఆనర్. 1937వ సంవత్సరం వరకు ఉమ్మడి కుటుంబంలోని ఆస్తిపై స్త్రీలకు ఎటువంటి హక్కు లేదు. కానీ హిందూ ఉమెన్స్ రైట్ టు ప్రాపర్టీస్ యాక్ట్ ఆఫ్ 1937 ప్రకారం పూర్వీకుల ఆస్తిపై మగవారితో పాటు ఆడవాళ్లకు కూడా ఆస్తిపై హక్కు వచ్చింది. కానీ ఆ హక్కు ఆస్తిని అనుభవించడానికే తప్ప అమ్మటానికి గాని ఇతరత్రా ఉపయోగించుకోవడానికి గాని వీల్లేదు. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు కొన్ని సవరణలు చేశారు. 1988వ సంవత్సరంలో యాక్ట్ 13 ప్రకారం మరికొన్ని సవరణలు చేశారు. అందువల్లే స్త్రీలకు పురుషులతో పాటు ఆస్తిలో సమానమైన హక్కు, సమిష్టి కుటుంబ ఆస్తిలో భాగవడికే హక్కు వచ్చింది.
నా క్లయింట్ ఆకుతోనే కోర్టుకు వచ్చింది యువర్ ఆనర్. ఇలా కోర్టుకెక్కే ధైర్యం లేక మగవాళ్ల దౌర్జన్యానికి బలైపోతున్న ఆడవాళ్లకు దారి చూపించడానికి ఈ కేసు చక్కని ఉదాహరణ. అయితే యువర్ ఆనర్, నా క్లయింట్ నాన్నగారి ఆస్తిని వాళ్ళ అన్నలు పంచుకొని నా క్లయింట్కు అన్యాయం చేశారు. కనుక యువర్ ఆనర్, చట్ట ప్రకారం నా క్లయింట్కు రావాల్సిన ఆస్తిలోని సమాన వాటా ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మీ వాదంతో మేము అంగీకరించాం. మీ క్లయింట్ అన్నలు స్వాధీనం చేసుకున్న ఆస్తిని యువరానర్, ఈ కేసులో ప్రతివాదులైన రాజాకుమారులు నాకు వకాల్తా ఇచ్చారు. నా వాదన కూడా తమరు వినాలి. ఆస్తిని పంచడంలో మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? ఉంది యువరానర్. నా క్లయింట్స్ తండ్రి రామచంద్రయ్య గారు ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారి దగ్గర 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి 4 లక్షల రూపాయలైంది. దానికి సంబంధించిన నోటు తమకు సమర్పించడం జరిగింది యువరానర్. ఆస్తి హక్కే కాదు, అప్పుల్ని పంచుకోవలసిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. రామచంద్రయ్య గారి ఆస్తి విలువ మొత్తం 4 లక్షల రూపాయలు. దాని 2 కూతుళ్ళు 2 కొడుకులకు సమానంగా పంచితే తలకొక 1 లక్ష వస్తుంది. అదే అప్పును పంచితే ఒక్కొక్కళ్ళు 1 లక్ష తీర్చవలసి ఉంటుంది. ఆ అప్పును నా క్లయింట్స్ ఆల్రెడీ తీర్చేశారు గనక ఇక మాలతి మౌనికలకు ఆస్తి పంచవలసిన అవసరం లేదు అని కోర్టు వారు గమనించవలసిందిగా వేడుకుంటున్నాను. నాన్న, నన్ను నిజం చెప్పనివ్వకుండా తల వంచుకునేలా చేశావు. వాళ్ళు లేని అప్పులు సృష్టించారు. నువ్వు బ్రతికే ఉన్నావని కోర్టులో ఒక్క మాట చెప్పుంటే వాళ్ళ బ్రతుకుల్లో బాంబు పడేది. బ్రతుకున్న నిన్ను చంపి పిఎఫ్ కాజేసిన నేరానికి జైలు కూడా తినేవాళ్ళు. కోర్టులో నిజం చెప్పవద్దని నువ్వు అడ్డుపడ్డావు. మా స్వేచ్ఛని, మా ఆనందాన్ని, మా బ్రతుకుల్లో కొడుకుల కోసం తాకట్టు పెడితే గానీ నీకు తృప్తిగా ఉండదు. చిచ్చి, మీ అమ్మ నిన్ను కనుకుండా ఉండుంటే మేమంతా హాయిగా ఉండేవాళ్ళం. నాకే ఎంచక్కా పెళ్లి కాకుండా కడుపు తెచ్చుకుని పిల్లల్ని కంటాను. కానీ అది మీకే చెడ్డ పేరు.